గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మరొక డెవలప్మెంట్ దానిలో భాగంగా ఇప్పుడు నేను మీకు ఒక పిక్ పంపించాను చూడండి నాన్న. మెర్జ్ కూపన్ అని కొత్తది ఇచ్చాను. అది గ్రీన్లో రౌండప్ చేశాను. మై నీడ్స్ కూపన్ అనేది పాతదే, అది రెడ్లో రౌండప్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మెర్జ్ ఎంతో మొదలవుద్ది, మై నీడ్స్ ఎంతో మొదలవుద్ది. మై నీడ్స్కి బదులు మెర్జ్ మీద పెట్టేసి మీరు కూపన్ క్రియేట్ చేస్తే ఆ కూపన్స్ మళ్ళీ నేను ఏం చేసుకోవాలి డాడీ అని మళ్ళీ నన్ను అడుగుతారు. అలా అడగకుండా అది క్లియర్గా మెర్జ్ కూపన్ అండ్ మై నీడ్స్ కూపన్ రెండు వేరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెర్జ్ కూపన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అవి ఏంటంటే, మన డబ్ల్యూఎస్లో 30 రూపాయల కూపన్ క్రియేట్ అవుతుంది. దాంతో మెర్జ్ చేసుకుంటున్నారు, సంతోషం. ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే 31 లోపుని మనం మెర్జ్ చేసుకున్న వాటిలన్నింటికి నేను 150 కాయిన్స్ ఇస్తానని చెప్పాను. అవి ఇచ్చేస్తున్నాను. ఇక 2, ఈ మెర్జ్ కూపన్కే 50 రూపాయలు పెట్టాం. ఎందులోనూ బీసీటీలో. డబ్ల్యూఎస్లో అయితే 30 రూపాయలు, బీసీటీ కాయిన్ వాళ్ళు అయితే 50 రూపాయలు. అంటే బీసీటీ కాయిన్స్ కూడా ఈ విధంగా కూడా బర్న్ అవ్వాలి అనేది నాతో పాటు చాలామంది మీలో లీడర్స్ తాలూకు అభిప్రాయం. యాక్చువల్గా దీన్ని కూడా మన లీడర్స్లో నుంచి వచ్చినటువంటి అభిప్రాయమే. అయితే మరి 30 రూపాయలే పెట్టవచ్చు కదా డాడీ, 50 రూపాయలు ఎందుకు పెట్టారు అనే ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, 30 రూపాయలు ఎప్పటికీ 30 రూపాయలే. దానికి సంబంధించి నాకు మెయింటెనెన్స్ ఖర్చులు కానీ, ఓటీపీలు కానీ ఇవన్నీ నేను దాంట్లో చూసుకుంటాను. కానీ ఈ బీసీటీతో చేసిన కూపన్ అయితే, ఉదాహరణకి 30 రూపాయలు ఇచ్చాను అనుకోండి, నాకు ఇక డబ్బులు రావు. ఫస్ట్ది. రెండోది, మొన్న 6 రూపాయలు ఒక కాయిన్ చొప్పున కూపన్ క్రియేట్ అయ్యేది. అంటే 16.66 కాయిన్స్తో ఒక కూపన్ క్రియేట్ అయ్యేది 100 రూపాయలది అయితే. నిన్న 10 కాయిన్స్ తోటి అయ్యేది. ఈరోజు 13 కాయిన్స్ 10 రూపాయలు పడింది. అంటే ఆ 16కు బదులు 10 కాయిన్స్ వచ్చాయి. ఇవాళ అయితే 7.6 కాయిన్స్ తోటి 100 రూపాయల కూపన్ అయిపోతుంది. అంటే మొన్న కొన్నటువంటి కాయిన్ ఈరోజు డబల్ అయింది. మరి అంతకుముందు కొన్ని అయితే 2 రూపాయలు, కొన్ని అయితే ఈవేళ 6 రెట్లు పెరిగింది. అంటే ఇందులో కాయిన్ రేట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని 50 రూపాయలు చేయడం జరిగింది. అప్పుడు మీరేం చేయొచ్చు, 2 రోజుల ముందు 3 రోజుల ముందు కొనుక్కొనిచ్చుకునే సరిపోతుంది. కంపెనీకి ఏం లాభం కాదు దీనివల్ల, ఇక్కడ వచ్చి తక్కువే. కానీ మెయింటెనెన్స్కి డబ్బులు పడతాయి, అందుకోసం అలా పెట్టాల్సి వచ్చింది. డబ్బులతోడైతే 30 రూపాయలే. కానీ బీసీట్లో కాయిన్స్ బర్న్ అవుతూ వెళ్తుంటే మన కాయిన్ రేటు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బీసీట్లో బర్న్ అయిపోయిన కాయిన్ తిరిగి రాదు. థ్యాంక్ యూ. ఇంకా ఈ మెర్జ్ కూపన్కి మరొకటి, ఈ మెర్జ్ కూపన్ డబ్బులతో తయారు చేసినటువంటి డబ్ల్యూఎస్లో ఉన్న కూపన్ తోటి మెర్జ్ అయిపోద్ది. బీసీట్లో తయారు చేసినటువంటి కూపన్ తోటి మెర్జ్ అయిపోద్ది, రెండు అయిపోతాయి. అయితే దీనికి ఇంకొక పద్ధతి కూడా ఇందులో ఉంది, దాన్ని కూడా వినియోగించుకోండి. తక్కువ మంది వాడుకుంటున్నారు. అదేంటంటే,
కొత్త వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేయడం ఎలా? కిబోలో ఉన్న వాళ్ళకైతే మెర్జ్ చేసుకుంటారు, ఓకే. మరి కొత్త వాళ్ళకు కూడా ఒకవేళ ఇది అకౌంట్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఎలాగా? కొత్త వాళ్ళకి అకౌంట్ కొనుక్కోవాలంటే మైనీడ్స్ అకౌంట్ తీసుకొని ఆ మైనీడ్స్ అకౌంట్లో ఈ ఎస్వి అకౌంట్ని మెర్జ్ చేసుకోవచ్చును. కానీ మరొకసారి చెప్తున్నాను, మైనీడ్స్ అకౌంట్ తీసుకొని ఈ మైనీడ్స్ అకౌంట్లోకి మీకు ఎస్వి అకౌంట్ కానీ ఆ అకౌంట్ని మెర్జ్ చేసుకోవచ్చు. అంటే అవుటర్స్ కూడా ఈ అకౌంట్లు తీసుకోవచ్చు. అయితే ఈ మెర్జ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ అకౌంట్ హోల్డర్ ఖచ్చితంగా మైనీడ్స్ వాడుతూ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఇందులో కాయిన్ తీసుకెళ్ళి బీసీట్లో అమ్మడానికి కావదు. అంటే మైనీడ్స్లో ఉన్నవాడు కూడా ఒక ఎస్వి అకౌంట్ తీసుకుంటే బీసీట్లో అమ్ముకునే ఛాన్స్ ఉంది. ఇది విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించాలి. అంటే మెర్జ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ మీన్స్ మైనీడ్స్లో మెర్జ్ చేసుకోవడం. ఈ రెండు హ్యాపీగా చేసుకోవచ్చు, ఈ రెండు పద్ధతిలో. దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ డాడీ. అయితే ఈ సందర్భంగా ఇంకో విషయం, మరి కాయిన్ రేట్ పెరుగుతుంది, మైనీడ్స్ డెవలప్ అవుతుంది, మన ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మరి డాడీ సడన్ డ్రాప్స్ని ఇవ్వడేమో అని డౌట్ ఉండొచ్చు. అలా ఉండదు. సడన్ డ్రాప్స్ని సడన్దే, మెజ్జిదే. దానికి సంబంధం లేదు. నేను ఇచ్చే ప్రతి మాట ఒకరోజు లేట్ అవ్వచ్చేమో, కానీ ఇంతవరకు ఇప్పుడు అది లేదు. ఇంతకుముందు నేను ఇచ్చిన ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకోండి. సన్రైలకు వచ్చినప్పుడు నేను వచ్చినందుకు వాగ్దానం చేసినవి కూడా అక్షరాల మీ చేతుల్లో పెడుతున్నాను. అది పర్ఫెక్ట్గా నేను అన్నట్టుగా ఉన్న వాటిలో నేను క్లియర్ చేస్తున్నాను. ఏది విడిచిపెట్టట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు రావాలి. ఎప్పుడో వస్తానంటే కాదు, రండి. ఎందుకంటే మీరు తయారు చేసిన సమాజం, మీరు తయారు చేసిన ఈ కమ్యూనిటీని మరి మీరు ఎక్కడికైనా మీ పనులు మీరు చేసుకోండి, కానీ ఇది కూడా చేయండి, ఓకే. సరెండ్ ఆప్షను సరెండరే, దాన్ని సపరేట్ చేయటం లేదు. దాన్ని యథావిధిగా ఉంచాను. మెర్జ్ చేసుకోండి. మై నీడ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న వాళ్ళు మై నీడ్స్ మెర్జ్ చేసుకోండి, అది మీ ఇష్టం. దానికి ఏ సంబంధం లేదు. నేను మళ్ళీ సరెండర్ ఆప్షన్ గురించి ఒకటే చెప్తాను, మీరు నాకు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నేను మీకు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేయాలి. ఇదొక్కటే. ఎక్సెప్ట్ ఈ నాన్ స్టాకబుల్ తప్ప నేను మీకు ఇచ్చిన నాకు ఇచ్చేస్తారు, మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ 500 రూపాయల కంటే ఎక్కువ, 500 రూపాయలు ఎవరికైతే ముట్టించిందో వాళ్ళు సరెండర్ ఆప్షన్ పెట్టడానికి అవుతుంది. ఏం ముట్టింది? నాన్ స్టాకబుల్లోకి కానీ ఇతర కాయిన్స్ అమ్ముకున్నప్పుడు కానీ వచ్చింది, వాళ్ళు పెట్టుకోవడానికి అవుతుంది. అలా కాకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏమి పొందలేదు, అకౌంట్ తీసుకున్నారు అనుకున్నప్పుడు దానికి నేను ఇచ్చేస్తాను. కానీ దీనిపైన ఉన్న 25 లెవెల్స్లో నేను ఇచ్చినవన్నీ నేను తీసుకుంటాను, అంతే. ఇంకేం లేదు. చిన్న విషయం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. కాబట్టి సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను, మెర్జ్ ఉంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మరొక డెవలప్మెంట్ దానిలో భాగంగా ఇప్పుడు నేను మీకు ఒక పిక్ పంపించాను, చూడండి నాన్న. మెర్జ్ కూపన్ అని కొత్తది ఇచ్చాను, అది గ్రీన్లో రౌండప్ చేశాను. మై నీడ్స్ కూపన్ అనేది పాతదే, అది రెడ్లో రౌండప్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మెర్జ్ ఎంతో మొదలవుద్ది, మై నీడ్స్ ఎంతో మొదలవుద్ది. మై నీడ్స్కి బదులు మెర్జ్ మీద పెట్టేసి మీరు కూపన్ క్రియేట్ చేస్తే ఆ కూపన్స్ మళ్ళీ నేను ఏం చేసుకోవాలి డాడీ అని మళ్ళీ నన్ను అడుగుతారు.
అలా అడగకుండా అది క్లియర్గా మెర్జ్ కూపన్ అండ్ మై నీడ్స్ కూపన్ రెండు వేరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెర్జ్ కూపన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అవేంటంటే, మన WSలో ₹30 కూపన్ క్రియేట్ అవుతుంది. దాంతో మెర్జ్ చేసుకుంటున్నారు, సంతోషం. ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే 31 లోపుని మనం మెర్జ్ చేసుకున్న వాటిలన్నింటికి నేను 150 కాయిన్స్ ఇస్తానని చెప్పాను. అవి ఇచ్చేస్తున్నాను. ఇక 2, ఈ మెర్జ్ కూపన్కే ₹50 పెట్టాం. ఎందులోనూ బీసీటీలో. WSలోనైతే ₹30, బీసీటీ కాయిన్ వాళ్ళైతే ₹50. అంటే బీసీటీ కాయిన్స్ కూడా ఈ విధంగా కూడా బర్న్ అవ్వాలి అనేది నాతో పాటు చాలామంది మీలో లీడర్స్ తాలూకు అభిప్రాయం. యాక్చువల్గా దీన్ని కూడా మన లీడర్స్లో నుంచి వచ్చినటువంటి అభిప్రాయమే. అయితే మరి ₹30 పెట్టవచ్చు కదా డాడీ, ₹50 ఎందుకు పెట్టారు అనే ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, ₹30 ఎప్పటికీ ₹30. దానికి సంబంధించి నాకు మెయింటెనెన్స్ ఖర్చులు కానీ, ఓటీపీలు కానీ ఇవన్నీ నేను దాంట్లో చూసుకుంటాను. కానీ ఈ బీసీటీతో చేసిన కూపన్ అయితే, ఉదాహరణకి ₹30 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక డబ్బులు రావు. ఫస్ట్ది. ఇక రెండోది, మొన్న ₹6 ఒక కాయిన్ చొప్పున కూపన్ క్రియేట్ అయ్యేది. అంటే 16.66 కాయిన్స్తో ఒక కూపన్ క్రియేట్ అయ్యేది ₹100 అయితే. నిన్న 10 కాయిన్స్ తోటి అయ్యేది. ఈరోజు 13 కాయిన్స్ ₹10 పడింది. అంటే ఆ 16కు బదులు 10 కాయిన్స్ వచ్చాయి. ఇవాళ అయితే 7.6 కాయిన్స్ తోటి ₹100 కూపన్ అయిపోతుంది. అంటే మొన్న కొన్నటువంటి కాయిన్ ఈరోజు డబల్ అయింది. మరి అంతకుముందు కొన్ని అయితే ₹2 కొన్ని అయితే ఈవేళ 6 రెట్లు పెరిగింది. అంటే ఇందులో కాయిన్ రేట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ₹50 చేయడం జరిగింది. అప్పుడు మీరేం చేయొచ్చు, 2 రోజుల ముందు 3 రోజుల ముందు కొనుక్కొనిచ్చుకునే సరిపోతుంది. కంపెనీకి ఏం లాభం కాదు దీనివల్ల, ఇక్కడ వచ్చి తక్కువే. కానీ మెయింటెనెన్స్కి డబ్బులు పడతాయి, అందుకోసం అలా పెట్టాల్సి వచ్చింది. డబ్బులతో అయితే ₹30. కానీ బీసీట్లో కాయిన్స్ బర్న్ అవుతూ వెళ్తుంటే మన కాయిన్ రేటు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బీసీట్లో బర్న్ అయిపోయిన కాయిన్ తిరిగి రాదు. థ్యాంక్ యూ. ఇంకా ఈ మెర్జ్ కూపన్కి మరొకటి, ఈ మెర్జ్ కూపన్ డబ్బులతో తయారు చేసినటువంటి WSలో ఉన్న కూపన్ తోటి మెర్జ్ అయిపోద్ది. బీసీట్లో తయారు చేసినటువంటి కూపన్ తోటి మెర్జ్ అయిపోద్ది, రెండు అయిపోతాయి. అయితే దీనికి ఇంకొక పద్ధతి కూడా ఇందులో ఉంది, దాన్ని కూడా వినియోగించుకోండి. తక్కువ మంది వాడుకుంటున్నారు. అదేంటంటే, కొత్త వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేయడం ఎలా, కిబోలో ఉన్న వాళ్ళకైతే మెర్జ్ చేసుకుంటారు, ఓకే. మరి కొత్త వాళ్ళకు కూడా ఒకవేళ కూపన్ ఇది అకౌంట్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఎలాగా? కొత్త వాళ్ళకి అకౌంట్ కొనుక్కోవాలంటే మైనీడ్స్ అకౌంట్ తీసుకొని ఆ మైనీడ్స్ అకౌంట్లో ఈ ఎస్వి అకౌంట్ని మెర్జ్ చేసుకోవచ్చును. కానీ మరొకసారి చెప్తున్నాను, మైనీడ్స్ అకౌంట్ తీసుకొని ఈ మైనీడ్స్ అకౌంట్లోకి మీకు ఎస్వి అకౌంట్ కానీ ఆ అకౌంట్ని మెర్జ్ చేసుకోవచ్చు. అంటే అవుటర్స్ కూడా ఈ అకౌంట్లు తీసుకోవచ్చు. అయితే ఈ మెర్జ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ అకౌంట్ హోల్డర్ ఖచ్చితంగా మైనీడ్స్ వాడుతూ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఇందులో కాయిన్ తీసుకెళ్ళి బీసీట్లో అమ్మడానికి కావదు. అంటే మైనీడ్స్లో ఉన్నవాడు కూడా ఒక ఎస్వి అకౌంట్ తీసుకుంటే బీసీట్లో అమ్ముకునే ఛాన్స్ ఉంది. ఇది విషయాన్ని కూడా మీరందరూ గ్రహించాలంటే మెర్జ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ మీన్స్ మైనీడ్స్లో మెర్జ్ చేసుకోవడం. ఈ రెండు హ్యాపీగా చేసుకోవచ్చు, ఈ రెండు పద్ధతిలో. దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ డాడీ. అయితే
ఈ సందర్భంగా ఇంకో విషయం, మరి కాయిన్ రేట్ పెరుగుతుంది, మైనిట్స్ డెవలప్ అవుతుంది, మన ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మరి డాడీ సరెండర్ ఆప్షన్ ఇవ్వడేమో అని డౌట్ ఉండొచ్చు. అలా ఉండదు. సరెండర్ ఆప్షన్ సరెండరే, మెజ్జిదే. దానికి సంబంధం లేదు. నేను ఇచ్చే ప్రతి మాట ఒక్కరోజు లేట్ అవ్వచ్చేమో, కానీ ఇంతవరకు ఇప్పుడు అది లేదు. ఇంతకుముందు నేను ప్రతిదీ ఇచ్చిన ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకోండి, సన్రైళ్ళకు వచ్చినందుకు వాగ్దానం చేసినవి కూడా అక్షరాల మీ చేతుల్లో పెడుతున్నాను. అది పర్ఫెక్ట్గా నేను అన్నట్టుగా ఉన్న వాటిని క్లియర్ చేస్తాను, ఏది విడిచిపెట్టట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు రావాలి. ఎప్పుడో వస్తానంటే కాదు, రండి. ఎందుకంటే మీరు తయారు చేసిన సమాజం, మీరు తయారు చేసిన ఈ కమ్యూనిటీని మరి మీరు ఎక్కడికైనా మీ పనులు మీరు చేసుకోండి, కానీ ఇది కూడా చేయండి. ఓకే. సరెండర్ ఆప్షను సరెండరే, దాన్ని సపరేట్ చేయటం లేదు. దాన్ని యథావిధిగా ఉంచాను. మెర్జ్ చేసుకోండి. మై నీడ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న వాళ్ళు మై నీడ్స్ మెర్జ్ చేసుకోండి, మీ ఇష్టం. దానికి ఏ సంబంధం లేదు. నేను మళ్ళీ సరెండర్ ఆప్షన్ గురించి ఒకటే చెప్తాను, మీరు నాకు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నేను మీకు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేయాలి. ఇదొక్కటే. ఎక్సెప్ట్ ఈ నాన్ స్టాకబుల్ తప్ప నేను మీకు ఇచ్చినవి నాకు ఇచ్చేస్తారు, మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ 500 రూపాయల కంటే ఎక్కువ, 500 రూపాయలు ఎవరికైతే ముట్టించిందో వాళ్ళు సరెండర్ ఆప్షన్ పెట్టడానికి అవ్వదు. ఏం ముట్టింది? నాన్ స్టాకబుల్గా కానీ ఇతర కాయిన్స్ అమ్ముకున్నప్పుడు కానీ వచ్చింది, వాళ్ళు పెట్టుకోవడానికి అవ్వదు. అలా కాకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఏమీ పొందలేదు, వాళ్ళు అకౌంట్ తీసుకున్నారు అనుకున్నప్పుడు దానికి నేను ఇచ్చేస్తాను. కానీ దీనిపైన ఉన్న 25 లెవెల్స్లో నేను ఇచ్చినవన్నీ నేను తీసుకుంటాను, అంతే. ఇంకేం లేదు. చిన్న విషయం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. కాబట్టి సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను, మెర్జ్ ఉంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది
అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మా లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్లు మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.